తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె తారాస్థాయికి చేరుకుంది. ఆర్టీసీ ఉద్యోగి బలవన్మరణంతో మరింత పీక్స్ కి చేరింది. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. ఆ ప్రభావం ఎంతవరకు ఆర్టీసీ పై ఉంది? ముఖ్యంగా ఒక డిపోలో ఆర్టీసీ బస్సు ఆగిపోతే ఎంత నష్టం వస్తుంది, ఎంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడతారనేది ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మనం కూకట్పల్లి ఆర్టీసీ డిపో ముందు ఉన్నాం. లోపలికి వెళ్దాం. లోపల ఎలా ఉంది, ఎన్ని బస్సులు నిలిచిపోయాయి, ఎంత ప్రభావం ఉందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. రండి, ఇది కూకట్పల్లి బస్ డిపో. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇవన్నీ కూడా ఆర్టీసీ బస్సులన్నీ కూడా డిపోకే పరిమితమైన పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోల దగ్గర ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది మనకి క్లియర్ గా. అన్ని బస్సులు కూడా డిపోకే పరిమితమయ్యాయి. ఇలా ఒక్కసారి చూస్తే డిపో నుంచి గత 3 రోజులుగా ఒక్క బస్సు కూడా బయటకు కదిలింది లేదు. అంటే ఆర్టీసీ బస్సులన్నీ ఇలా ఆగిపోయాయి. అద్దె బస్సులు కానీ ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. కార్మికుల సమ్మె ప్రభావంతో ప్రభుత్వం నడిపించే బస్సులు ఏవైతే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారో డ్రైవర్లుగా, కండక్టర్లుగా, అవన్నీ కూడా ఇలా నిలిచిపోయిన పరిస్థితి. మొత్తం ఈ కూకట్పల్లి డిపోలో ఒక్క రోజులో 65 నుంచి 70 వేల మంది ఈ బస్సుల ద్వారా ప్రయాణం చేస్తుంటారు. వివిధ మార్గాల నుంచి కూకట్పల్లి డిపోల్లో ఉన్న అన్ని రూట్లలో కూడా 65 నుంచి 75 మంది ప్రయాణం చేస్తుంటారు. ఒక్క బస్సు ఒక్క రోజు తిరిగితే, అంటే ఈ డిపో పరిధిలో ఒక్క బస్సు ఒక్క రోజు తిరిగితే సుమారుగా 17,000 రూపాయలు ఆదాయం వస్తుంది. అంటే అందులో కొంతవరకు ఖర్చులకు పోయినా కానీ 15,000 రూపాయలు ఖచ్చితంగా ఒక బస్సు నుంచి ఆదాయం వస్తుంది. మొత్తంగా ఇక 135 బస్సులు ఉన్నాయి ఈ కూకట్పల్లి డిపోలో. ఇందులో 100 బస్సుల వరకు ఇలా ఆగిపోయాయి. ఒక 20 నుంచి 30 బస్సులు మాత్రమే అద్దె బస్సులు, అవి ఎలక్ట్రికల్ బస్సులు కావడంతో అంతవరకు తిరుగుతున్నాయి. మిగతా బస్సులన్నీ కూడా సుమారుగా 100కి పైగా బస్సులు ఇలా 3 రోజులుగా డిపోలోనే నిలిచిపోయాయి. ఇలా ఒక్క రోజు ఒక్క బస్సు డిపోలో నిలిచిపోతే 15,000 రూపాయలు ప్రభుత్వానికి నష్టం వస్తుంది. అదే ఇలా 100 బస్సులు ఒక్క రోజు నిలిచిపోతే 15 నుంచి 20 లక్షల రూపాయల నష్టం ఆర్టీసీకి వస్తుంది. ఇలా కూకట్పల్లి డిపోలో 100 బస్సులు ఒక్క రోజు కాదు 3 రోజులుగా నిలిచిపోయాయి. అంటే దాదాపు 15 లక్షల రూపాయలుగా చూసినా కానీ మనం 45 లక్షలు, అంటే 15 నుంచి 20 లక్షలుగా చూస్తే కనీసం 45 నుంచి 55 లక్షల రూపాయల నష్టం ఒక కూకట్పల్లి ఆర్టీసీ డిపోకే వస్తుంది. ఇలా తెలంగాణ వ్యాప్తంగా వేలాది బస్సులు ఈరోజు డిపోకే పరిమితమయ్యాయి. అంటే ఎన్ని కోట్ల రూపాయలు నష్టం తెలంగాణ రాష్ట్ర ఖజానాకి వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్టీసీ బస్సు చక్రాలంటే ప్రగతి రథ చిహ్నాలు అంటాము. అలాంటిది ఆర్టీసీ బస్సు చక్రాలు ఎప్పుడైతే ఇలా ఆగిపోయాయో, డిపోకే పరిమితమయ్యాయో, లక్షల రూపాయల నష్టం అనేది వాటిల్లుతోంది. ఈ నష్టం భర్తీ చేయాలంటే ఖచ్చితంగా భారం కూడా ఆర్టీసీ మీదే పడుతుంది. ఇటు ఆర్టీసీ ఎండి కానీ, మరో పక్క మంత్రులు కానీ, వీళ్ళంతా కూడా చెప్తున్నది ఒకటే, ఈ నష్టం ఆర్టీసీకి మరింత భారంగా మారుతుందని చెప్తున్నారు. అది వాస్తవం. అయితే అంతే స్థాయిలో మరొక వాస్తవం ఏంటంటే, ఖచ్చితంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వ విషయంలో దృష్టి సారించి, ఎందుకంటే వాళ్ళవి న్యాయమైన డిమాండ్లు, 32 డిమాండ్లు ఆర్టీసీ కార్మికులు ఈరోజు కోరుతున్నారు. అందులో ఇప్పటివరకు కూడా 29 డిమాండ్ల వరకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. లిఖిత పూర్వకంగా దానికి సంబంధించి హామీ ఆర్టీసీ ఉద్యోగులు అడుగుతున్నారు. హామీ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొస్తుందా? అలా ముందుకొస్తే సమస్య పరిష్కారం అయినట్టే. ఇప్పుడు డిపోలో చూస్తున్న ఈ ఆగి ఉన్న బస్సులు తిరిగి రోడ్డెక్కుతాయి. సమ్మె సానుకూల వాతావరణంలో ముగింపు పలుకుతుంది. కానీ అది ఎప్పుడు జరుగుతుంది ఏంటనేది ఒక క్లారిటీ లేదు. కానీ ఇప్పటి వరకు కూడా దాదాపు 3 రోజులుగా ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఇలా డిపోకే పరిమితమైన పరిస్థితి మనం కూకట్పల్లి డిపోలో చూస్తున్నాం. ఇలా కూకట్పల్లి డిపోలోనే సుమారుగా 65 నుంచి 70 వేల మంది ప్రయాణికులు ఈ బస్సులపైనే ఆధారపడి రోజువారీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాంటిది ఒక్కసారిగా ఎప్పుడైతే డిపోలో బస్సులు ఆగిపోయాయో వాళ్ళంతా ప్రత్యామ్నాయ మార్గాలు, ఆటోలో వెళ్ళడం, ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్ళడం, ప్రైవేట్ బస్సుల ద్వారా వెళ్ళడం, కొంతమంది ప్రయాణాలు కూడా నిలుపుకోవడం జరిగింది. ఇలా ఈ బస్సులన్నీ కదిలి రోడ్డెక్కినప్పుడే తిరిగి మళ్ళీ యథావిధిగా ఏదైతే మహిళలకు ఉచిత బస్సు పథకం కానీ, వీటి ద్వారా అనేక మంది ప్రతిరోజు
వేలాదిగా మహిళలు ఈ డిపో నుంచి ప్రయాణం చేస్తుంటారు. తిరిగి మళ్ళీ వాళ్ళు కూడా ప్రయాణాలు మొదలుపెట్టే అవకాశం ఉంది. ఈ సమ్మె సానుకూలంగా పరిష్కారం జరగాలని చెప్పి కూడా ఒక పక్క ఉద్యోగులు, అంతే స్థాయిలో ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కానీ ఇప్పటి వరకు అయితే శంకర్ గౌడ్ మృతితో ఒక 2 రోజులుగా కాస్త సానుకూల వాతావరణంలో శాంతియుతంగా జరిగిన సమ్మె కాస్త హీటు పుట్టించింది. ఆ తర్వాత ఆందోళనలు, నిరసనలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే డిపోల దగ్గర కనిపించిన పరిస్థితి మనకుంది. ఆ తర్వాత ఎప్పుడైతే శంకర్ గౌడ్ ఆత్మహత్య తర్వాత ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. కంటిన్యూగా అధికారులతో, పక్క ఉద్యోగులతో దఫదఫాలుగా చర్చలు జరుపుతూనే వస్తుంది. ఒక సానుకూల వాతావరణంలో ఈ సమస్యకి పరిష్కారం చూపే ప్రయత్నం ఒక పక్క ప్రభుత్వం చేస్తుంది. అంతే స్థాయిలో ఇటు ఉద్యోగులు కూడా ముందుకొచ్చి చర్చల్లో పాల్గొంటున్నారు. అది ఎంతవరకు క్లారిటీ వస్తుంది? ముఖ్యంగా ఇటు ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతున్న డిమాండ్లు, ప్రధాన డిమాండ్లు మనం ఒకసారి పరిశీలిస్తే ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అంటే పూర్తి స్థాయిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్కి సంబంధించి గత ప్రభుత్వంలో దాదాపు పరిష్కారం జరిగిపోయింది. ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు, విలీనం జరిగిపోయిందని చెప్పి కూడా అంతా అనుకున్నప్పటికీ కూడా అది గవర్నర్ వరకు వెళ్ళడం, అక్కడ కొంత జాప్యం జరగడం, అది కాస్త పెండింగ్లో పడడం జరిగింది. అప్పటి నుంచి అది అలాగే ఉంది. తాము అధికారంలోకి వస్తే ఆ డిమాండ్ పరిష్కరిస్తాము, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని చెప్పి కూడా ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. ఆ హామీకి సంబంధించి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము, అడుగుతున్నాము, నిరసన చేస్తున్నాము చెప్పి కూడా ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. ఇది ప్రధాన డిమాండ్. అంటే ఆర్టీసీ ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది ప్రధాన డిమాండ్. దీంతో పాటు ఏవైతే అద్దె బస్సులు ఉంటాయో, ఎలక్ట్రికల్ బస్సులు ఉంటాయో, వీటిల్లో కూడా ఆర్టీసీ కార్మికుల్ని డ్రైవర్లుగా, కండక్టర్లుగా నిర్మించాలనేది మరొక డిమాండ్. ఇలా ఒకటి కాదు, అనేక డిమాండ్లు ఉన్నాయి. ఇలా న్యాయమైన డిమాండ్లు, గత ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు, 32 డిమాండ్లని ఆర్టీసీ ఉద్యోగులు అడుగుతున్నారు. ఆ డిమాండ్లు నెరవేరే వరకు కూడా సమ్మె కొనసాగుతుందని చెప్పి కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇదే విషయాన్ని ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. చూద్దాం క్లారిటీ ఎంతవరకు వస్తుంది, ఏదైతే బంద్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనే విషయాలైతే త్వరలో తేలనుంది. మొత్తానికి డిమాండ్ల పరిష్కారం విషయంలో లిఖిత పూర్వక హామీ వస్తేనే వెనక్కి తగ్గేది లేదని కార్మికులు అంటున్నారు. నా వెనక కనిపిస్తుంది ఇలా వందలాది బస్సులు గత 3 రోజులుగా ఆర్టీసీ డిపోలకే పరిమితమయ్యాయి తెలంగాణ వ్యాప్తంగా. ఒక్కరోజు ఒక్క ఆర్టీసీ బస్సు ఆగిపోతే వేలాది మంది ఆయా డిపోల పరిధిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతారు. అంతేకాదు ఆర్టీసీకి ఏకంగా ఒక్క రోజుకి ఒక్క డిపో నుంచి 15 నుంచి 20 లక్షల రూపాయల నష్టం వస్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా నా వెనకున్న ఈ పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మరింతగా చొరవ తీసుకుని ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి, వాళ్ళ సమస్యలకు సంబంధించి ఒక పరిష్కారం చూపకపోతే మరింతగా ఆర్టీసీ నష్టాల ఊబిలోకి చిక్కుకుపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శేషు ఏపీ దేశం, కూకట్పల్లి ఆర్టీసీ డిపో నుండి హైదరాబాద్.